నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వార్డుల పునర్విభజన లోపభూయిష్టం, అభ్యంతరాలు తెలియజేసే గడువు పెంచాలి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తూనికల మోసాలకు పాల్పడే వారి పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. పట్టణంలో తూనికల తనిఖీలు నిర్వహించిన లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ వివి హరిప్రసాద్. కొల్లూరు పోలీస్ స్టేషన్ లో కోడికత్తి దాడి కేసు నమోదు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో క్షతగాతులకు వైద్య సేవలు. తెనాలి పట్టణంలో వార్డుల పునర్విభజన తీరు అంతా సజావుగానే ఉందని, అయితే 1-2 వార్డుల్లో ఓటరు సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ అంశంపై మంత్రివర్యులతో చర్చించి తగు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో తెనాలి పురపాలక సంఘంలో 40 వార్డులను 52 వార్డులుగా పునర్విభజన చేస్తున్న క్రమంలో శనివారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు పట్టణంలో వార్డుల పునర్విభజన తీరును ఆధునీకరించిన 52 వార్డుల మ్యాపుల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వార్డుల పునర్విభజన ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద 2 వార్డుల్లో ఓట్లు పెరిగే విధానం గుర్తించామని, ఈ విషయంపై మంత్రివర్యులతో మాట్లాడి చిన్న మార్పులను సరిచేసుకోవచ్చని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి వెంట పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. 2011 సెన్సస్ని బేస్ చేసుకొని వార్డ్స్ని విభజన చేయటం జరిగింది. అశాస్త్రీయంగా ఉన్నది శాస్త్రీయంగా చేయటం జరిగింది. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే మన నియోజకవర్గంలో మన మున్సిపాలిటీలో 40 వార్డుల నుంచి 52 వార్డులు అవుతాయి. ఎక్కడన్నా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మనని చెప్పమన్నారు. 52 వార్డ్స్లో ఎక్కడన్నా అశాస్త్రీయ విభజన ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా బాగుంది. 2-3 వార్డ్స్లో కొన్ని ఓట్స్ పెరుగుతాయి అనే ఆస్కారం కానీ, లేకపోతే కొంత అశాస్త్రీయంగా దూరం అవుతుంది అనే దీనికి అన్నిటినీ కంపాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న చోట కంపాక్ట్ చేయమని చెప్పి అడిగాము. దాన్ని కూడా మంత్రి గారితో కూడా మేము మాట్లాడి ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డెసిషన్ అనేది ఎక్కడ కనపట్లేదు. నాకు అంతా కూడా సజావుగా జరిగింది. అందరూ కూడా ఆమోదకరంగా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా మంచి సూపర్. వార్డుల పునర్విభజన తీరు లోపభూయిష్టంగా ఉందని, అధికారులకే స్పష్టత లేదని, అభ్యంతరాలు తెలిపే గడువును పొడిగించాలని తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, పురపాలక సంఘ పరిధిలో 40 వార్డులను 52 వార్డులుగా పునర్విభజన చేసే కార్యాచరణలో అధికారులకే స్పష్టత లేదన్నారు. భౌగోళికంగా పలు ఇబ్బందులు ఉన్నాయన్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు అధికారులు ఇచ్చిన గడువు ఆదివారంతో ముగుస్తుందని, ఈ లోపుగా అభ్యంతరాలు తెలపడానికి అవకాశమే ఉంటుందన్నారు. ఏ డోర్ నెంబర్ నుండి ఏ డోర్ నెంబర్ వరకు ఒక వార్డుగా పరిగణిస్తారో నిర్ధారణ చేయలేదని, అటువంటప్పుడు అభ్యంతరాలు చెప్పడానికి సమయం పొడిగించాలన్నారు. మున్సిపాలిటీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా గదుల్లో కూర్చుని పునర్విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. చాలా వరకు బౌండరీలు గందరగోళంగా ఉన్నాయన్నారు. భౌగోళికంగా ఇబ్బందికరంగా ఉన్న విధానాన్ని ప్రతిపక్ష పార్టీగా క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉందని, ఇందుకు గడువు పెంచాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పునర్విభజన చేసిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాము పునర్విభజనకు వ్యతిరేకం కాదని, క్షేత్రస్థాయి పరిశీలనతో వార్డుల పునర్విభజన జరగాలన్నారు. మీడియా సమావేశంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, గెడ్డాటి సురేంద్ర, తాడిపోయిన రమేష్, దుబాయ్ బాబు, చింకా సురేష్, అక్కిదాసు కిరణ్ కుమార్, ఆవుల కోటయ్య, కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. సో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వార్డులో ఉన్న ముఖ్యమైన నాయకులు, అలాగే ఎక్స్ కౌన్సిలర్స్ అందరం కలిపి కూర్చొని దీని మీద మేము చూసినప్పుడు చాలా వార్డుల్లో ఈ పునర్విభజన కార్యక్రమం అవగాహన లోపంతో జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తాం. వార్డులకు వెళ్ళి చేయలా, ఫీల్డ్ లెవెల్లో ఏ అధికారి కూడా వార్డులో పర్యవేక్షించకుండా ఇదేదో కూర్చొని వార్డులు పునర్విభజన కార్యక్రమం చేసినట్టుంది తప్పక. చాలా వార్డుల నుంచి మేము వైఎస్ఆర్ పార్టీ కేడర్గా మేము వార్డుల పునర్విభజన మీద చూసినప్పుడు చాలామంది అవగాహన లోపంతో చేసినట్టుందన్నాయి. వార్డులు ఈ పునర్విభజనలో ఇబ్బందికరంగా కూడా చాలా వార్డులు తయారవుతుంది అని చెప్పి ప్రాథమికంగా ఒక అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా నేనేం కోరుతానంటే, దయచేసి ఈ పునర్విభజన అభ్యంతరాల
డేట్ని పొడిగించమని కోరుతాం. ఇంతవరకు మీ దగ్గర అసలు సమాచారమే లేదు. మున్సిపాలిటీ ఇంతవరకు వార్డు పునర్విభజన సంబంధించి ఇస్తే ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు ఇంతవరకు మీ దగ్గరే ఆన్సర్ లేదు. లేనప్పుడు ఎలా పునర్విభజన సక్సెస్ఫుల్ అయింది? అందుకని మేము స్టడీ చేస్తున్నాం. డెఫినెట్గా 40 వార్డులు 52 వార్డులు పునర్విభజన కింద అవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. అవగాహన లోపం కనపడుతుందనేది తెలుస్తుంది. ఇది ప్రజలకి విరివిగా తెలిస్తే ప్రజలకు కూడా తెలిసిద్ది. ఓ రాజకీయ నాయకులకు మేము పరిశీలించాం. ఓ రాజకీయ పార్టీగా ఈ డేట్ని ఏదైతే అభ్యంతరాలు తెలిపే డేటు ఆదివారంతో ముగుస్తుందని చెప్పారు. దయచేసి దాన్ని పెంచవలసిందిగా పత్రికాముఖంగా కోరుతున్నాం. మేము లిఖితపూర్వకంగా కూడా కోరుతాం. ఈ స్టడీ చేసిన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మొత్తం పాత 40 వార్డులని 52 వార్డులుగా పునర్విభజన మా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము చూసినప్పుడు కొన్ని వార్డులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఏమి ఇబ్బందికరంగా ఉంటున్నాయి? భౌగోళికంగా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పి ప్రాథమికంగా మాకు తెలిసింది. అంటే వార్డు ప్రాంతం ఉల్టాగా ఒక ఏరియా 3-4 వార్డులు కలిపి ఒక ఏరియా చేసినప్పుడు భౌగోళికంగా ఇబ్బందులు ఉంటాయి అనేది ప్రాథమికంగా మాకున్న ఇది వచ్చింది. సో ఇట్లాంటి వాటిని ఈ అభ్యంతరాలను రేజ్ చేయడానికి టైం ఉండాలి కాబట్టి అది మేము కోరుతున్నాం. మేము డెఫినెట్గా ఈ 2 రోజుల్లో వార్డులో ప్రజలందరికీ అలాగే వార్డులో వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కూడా ఇంకేమన్నా అభ్యంతరాలు ఉంటే వాటిని కూడా స్టడీ చేసి డెఫినెట్గా ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తాం. వినియోగదారులకు ఖచ్చితమైన తూకంతో విక్రయాలు చేయాలని తూనికల మోసాలకు పాల్పడితే కేసులు జరిమానాలు తప్పవని లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ హరిప్రసాద్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని వ్యాపార కూడలిలో లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ హరిప్రసాద్ తమ సిబ్బందితో తూనికల ఎలక్ట్రానిక్ కాటాలను పరిశీలించారు. కేజీకి 200 గ్రాముల వరకు మోసం జరుగుతున్నట్టు గుర్తించారు. చికెన్ విక్రయ కేంద్రాలు, మార్కెట్లో పండ్ల దుకాణాలు, పుచ్చకాయల దుకాణాల్లో ఎలక్ట్రానిక్ కాటాల్లో మోసాలు గుర్తించారు. మొత్తం 40 దుకాణాల్లో తూనికల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తూనికల మోసాలను ఎవరికి వారు ఎలా అధిగమించాలో వివరించారు. మొత్తం 7 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. తూనికల మోసాలకు పాల్పడే చిరు వ్యాపారుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ తనిఖీలో లీగల్ మెట్రాలజీ విభాగం ఎస్ఐ శేషసాయి, టెక్నికల్ అసిస్టెంట్ రవికిషోర్ సిబ్బంది ఉన్నారు. ఇవాళ గంగానమ్మపేట మార్కెట్ ఏరియా మరి వైకుంఠపురం రోడ్లో మనం చికెన్, ఫ్రూట్ మార్కెట్స్ అండ్ ఫిష్ మార్కెట్ కూడా చెక్ చేస్తాం జరిగిందండి. సుమారుగా ఒక 30-40 షాపుల దాకా మనము చెక్ చేయటం జరిగింది. దాంట్లో 7 కాటాలు మనం సీజ్ చేసాము. 7 కాటాల్లో సుమారు 500 గ్రాముల నుంచి 5 కిలోలకి 5.5 నుంచి 6.2 వరకు కూడా మాకు తేడాలు కనపడ్డాయి. అంటే సుమారు కిలోకి 100 నుంచి 200 గ్రాముల వరకు మోసం చేస్తున్నారు. సో వాళ్ళ మీద తదుపరి చర్యలు, కేసులు నమోదు చేయడం జరిగింది. అండ్ వాళ్ళది తదుపరి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మన అందరికీ వచ్చేదల్లా కూడా ఒకటే అండి, మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ని వెయిట్ అనేది అందరూ పెట్టుకుంటే, సో ఆ సెల్ ఫోన్ అనేది కాటా మీద మనం పెట్టినట్టయితే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంటే 250 గ్రాములు సుమారుగా ఉందనుకోండి మీ ఫోను, 260-270 చూపించింది అని అంటే సుమారుగా కిలోకి 100 మోసపోతున్నట్టే లెక్క. చికెన్ కానీ మటన్ షాపుల్లో కానీ మీరు దాన్ని ఆ కరెక్ట్ వెయిట్ అనేది మీరు ఒకసారి పెట్టుకుని ఏ ఎలక్ట్రానిక్ కాటా మీద కూడా మీరు చెక్ చేసుకున్నట్టయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. డిప్యూటీ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ గుంటూరు వారు ఆధ్వర్యంలో మార్కెట్ ఏరియా గంగానంపేట మార్కెట్లో పళ్ళబళ్ళు, తర్వాత చికెన్ మార్కెటు, మళ్ళీ ఇక్కడ వైకుంఠపురం ప్లాట్ఫామ్ ఫుట్పాత్ మీద మా పుచ్చకాయలు, మామిడి పళ్ళు మీద తనిఖీలు నిర్వహించాము. దగ్గర సార్ చెప్పినట్టు 25 చెక్ చేసాము. అందులో 7 కేసులు రాసాము. ఒక చికెన్ షాపు, మిగతాయి ఫ్రూట్స్. ఎటువంటి ఉన్నా కానీ డిపార్ట్మెంట్కి తెలియజేస్తే మనం వచ్చి చర్య తీసుకుంటాం. మండల కేంద్రమైన కొల్లూరులో కోడి కత్తితో దాడి, క్షతగాత్రులు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలు పొందుతున్న వైనం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన కొల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం చిరు వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దున్న చింతయ్య, చొప్పర చింతయ్య, గొడవర్తి తేజాలు తమ వారు ఘర్షణలో ఉన్నారని వారిని తప్పించేందుకు వెళ్లగా వారు కూడా ఘర్షణలో ఉన్నారనే భావనతో ప్రత్యర్థులు కోడి కత్తితో దాడి చేశారు.
ఇది గమనించిన ఎస్ఐ కోటేశ్వర కోడికత్తి వల్ల గాయాలైన క్షతగాత్రులను తొలుత వేమూరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరికి కోడికత్తి గాయాలున్న క్రమంలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా ఊరు కొల్లూరు సార్. నా పేరు శంకయ్య. సెంటర్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా పోలీస్ స్టేషన్ దగ్గర మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని ఆగాం. అక్కడ ఏదో దర్శనం జరుగుతుందని చెప్పేసి అని వెళ్తే అక్కడ వీళ్ళతో పాటే వచ్చాడని చెప్పేసి అని వీడు కూడా అతను కత్తి పెట్టి పొడుస్తాం జరిగింది. అక్కడ స్టేషన్లో వేరే ఆయన గొడవ దేనికి జరిగింది తెలియదండి. మా వాళ్ళు ఉన్నారని ఆగాము. అక్కడ ఏదో మా వాళ్ళకను వేరే వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది ఏందని చెప్పేసి అని ఆపుదామని వెళ్తే కత్తిపోట్లు అనేవి అవుతారం పడటం జరిగింది. అది ఎస్ఐ గారు చూసి మమ్మల్ని ఏమూరు హాస్పిటల్కి తరలించారు. దగ్గర నుండి చూస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్లో తెనాలి చేరస్తాం జరిగింది సార్. అప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు సార్. పల్లెలో వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు. నేను ఒక్కడే ఉన్నాను సార్. మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని, ఇప్పుడు పల్లి కదా, మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని ఊరిని ఆగాను. ఆగి ఏందని వెళ్తే వాళ్ళు ఘర్షణ ఆడుకుంటున్నారు. నాకు తెలవదు. ఇక వెళ్ళినందుకు ఇక వాళ్ళు ఉన్నానని చెప్పేసి అని వాడు కత్తి పెట్టి పొడవటం జరిగింది. నా మీద జరిగింది. ఆ చూస్తానికి వచ్చినందుకు అది ఆ అబ్బాయి మీద, మళ్ళీ ఇతను చూస్తానికే వచ్చాడని చెప్పేసి అని అది అతని మీద జరిగింది సార్. గూటు మీద సార్ 2 సార్లు పట్టు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా ఏర్పాటు చేసిన 4 వారాల ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని 23వ వార్డు పరిమి రోడ్డులో అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు గారితో కలిసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అందులో భాగంగా రోడ్డు పరిశుభ్రత, రోడ్డు మార్జిన్లోని కలుపు మొక్కలు, ఇతర వ్యర్థాలను పూర్తిగా తొలగింపజేశారు. చెత్త, ఇతర వ్యర్థాలు ట్రాక్టర్ ద్వారా తరలించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పై అవగాహన కల్పించేందుకు శానిటరీ సెక్రటరీలు నగర దీపికలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ అప్పలనాయుడు మాట్లాడుతూ నగరాలను, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో 4 వారాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా 4 వారాల కార్యాచరణను వివరించారు. పట్టణ ప్రజల ఆరోగ్యం, పట్టణ సుందరీకరణ ధ్యేయంగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా ప్రత్యేక బృందాలను కేటాయించామన్నారు. పట్టణ ప్రజలు కూడా తమ ఇళ్లను, వ్యాపార సంస్థలను శుభ్రంగా ఉంచుకుంటూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి ఒక శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ విజిబుల్ క్లీనినెస్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది. అందులో భాగంగా 4 వారాల ఈ కార్యక్రమాన్ని SOP ప్రకారం ఈరోజు నుండి ఈ వారం అంతా కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా అన్ని డివిజన్లో, తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి 9 డివిజన్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ రెండు పూట్ల కూడా ఒక రోడ్డుని విజిబుల్ క్లీనినెస్ ఉండేటట్టు మేము చేయబోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క 8వ డివిజన్లో ఈ పరిమి రోడ్డుకు సంబంధించి రెగ్యులర్గా ఈ రూరల్కి, అర్బన్కి మధ్య ఉన్నటువంటి రోడ్డు తక్కువగా విజిబుల్ క్లీన్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అందువలన ఈ యొక్క రోడ్ని ఈరోజు ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం కోసం కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ శానిటేషన్ ఇన్స్పెక్టర్స్కి, శానిటేషన్ సెక్రటరీలకు అండ్ నగర దీపికాస్కి అందరికీ నిన్న సాయంత్రం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. ఈ 4 వారాలు కూడా ప్రతిరోజు క్లీన్ స్వీప్ మనము ఒక రోడ్డుని బోత్ కాలువలు అండ్ విజిబుల్ క్లీనెస్లో భాగంగా ఫ్లోటింగ్ గార్బేజ్ కాలువల్లో లేకుండా, రోడ్డు పక్కన కుప్పలు లేకుండా, అట్లాగే వీధుల్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా స్వీపింగ్ అయ్యేటట్టు పూర్తిగా ఒక రోడ్డుని తీసుకొని 1 గంట సేపు, ఉదయం 1 గంట అండ్ సాయంత్రం 1 గంట సేపు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని రోడ్లు అనేటువంటి, ముఖ్యంగా పట్టణానికి సరిహద్దు ఉండేటువంటి, గ్రామాలతో సరిహద్దు ఉండేటువంటి ఈ రోడ్లలో తక్కువగా శానిటేషన్ అనేటువంటిది జరుగుతుందని గుర్తించి
ఆ యొక్క ప్రోగ్రాన్ని ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతంగా చేపట్టడం కోసం కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అనుసరించి కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో రానున్న రోజుల్లో మరో 15 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్న నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 10 అర్జీలను స్వీకరించి పరిష్కరించే విధంగా అర్జీదారులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి అర్జీ పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించున్న మహానాడులో చోటు చేసుకున్న మార్పుల గురించి వివరించారు. కేంద్ర పార్టీ కార్యాలయ కార్యక్రమాలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో 10 క్లస్టర్ల ద్వారా నిర్వహించే మహానాడు ద్వారా సరికొత్త విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగానే అర్హులైన 15 లక్షల మందికి కొత్త పెన్షన్లు అందిస్తున్నామని ఇదో గొప్ప సంక్షేమంగా వివరించారు. గ్రీవెన్స్ లో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్ తదితర అర్జీదారులు ఉన్నారు. అతి త్వరలో 15 లక్షల మందికి, ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆఖరికి మేము ప్రభుత్వంలో గతంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వనటువంటి సంఖ్యని ఇవ్వబోతున్నందుకు కూటమి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమగ్ర ఓటర్ల నమోదు విచారణ కార్యక్రమం మోర్ ఇంపార్టెంట్. ఉన్న ఓటుగా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా నామకం. మూడోది, రేపు జరగబోయే 27, 28 2 రోజులు మహానాడు కార్యక్రమం. నియోజకవర్గంలో 10 క్లస్టర్స్, ఏ క్లస్టర్కి ఆ క్లస్టరు ఘనంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ జెండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బొమ్మకి రంగు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్లస్టర్లో ఉన్నటువంటి యూనిట్ కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరం కూడా ఎవరైతే ప్రధానంగా నియోజకవర్గ నాయకులు ఉన్నారో ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఈ 10 క్లస్టర్లు కూడా ఆ 2 రోజులు కూడా మహానాడు ప్రధానంగా ఎక్కడైనా మహానాడు కార్యక్రమాన్ని పెట్టి ఏ రకంగా జరుపుకుంటారో ఈ రోజున క్లస్టర్ స్థాయిలో కూడా అదే రకంగా జరుపుకోవాలని చెప్పి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తమాషాలోనే ఎక్కడెక్కడ ఈ 10 సెంటర్లు అనేది, ఈ 10 సెంటర్లో కూడా చక్కగా ఉదయం జెండాతో కార్యక్రమం, అదేవిధంగా తీర్మానాల మీద శ్రద్ధగా వినటం, వాళ్ళ స్పందన, అదేవిధంగా 2 రోజులు కూడా సంపూర్ణంగా కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమం నడుపుతూ ఉంటారు దానికి అనుగుణంగా ఈ 10 క్లస్టర్స్లో కూడా అదే రకమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఈ యొక్క నూతన అధ్యాయానికి తెరతీసే విధంగా ఈ క్లస్టర్స్లో మహానాడు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని చెప్పి, చేయాలని చెప్పి, అది మన బాధ్యత, మన ఇంట్లో పండగ, ఇది మనందరి పండగ అనే భావంతో ఈ కార్యక్రమాన్ని విజయం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు కూడా ఈ గ్రీవెన్స్లో అనేక సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల పట్ల ప్రభుత్వ పరంగా మనం స్పందిస్తా ఉన్నాం. దాదాపు 10 సమస్యలు వచ్చినాయి. ఈ 10 సమస్యలు కూడా ప్రైవేట్, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, తర్వాత ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వీటిలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ సమస్యలకి పరిష్కరించుకునే మార్గం వాళ్ళ మంచిగా వాళ్ళు ఆలోచించే విధంగా, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మధ్య మార్గాన్ని ఎంచుకొని వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్త స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 48వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ
ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 49 వారాల పాటు జరిగే గానామృతం కార్యక్రమంలో ముగింపు సందర్భంగా మే 31వ తేదీన శ్రీనివాసునికి ఉదయాస్తమాన సేవలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు పలు అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెల్ల సురేష్, మాజటి వెంకటేష్, అంబడి శ్రీనివాసరావు, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనకి భూదాన విరాళాన్ని అందజేయడానికి అనేక మంది ముందుకు వచ్చి తమ శక్తి కొద్ది భూదానం అందజేస్తున్నారు. వారిలో కాలాదిగా దాంట్లో రాష్ట్రంలోటువంటి మహిళామణి గోల్దముడి వెంకట సుబ్బమ్మ గారు వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క దేవస్థానానికి అదే నారాయణ అక్షరాక్షర దివ్యక్షేత్రానికి అనంతరం స్వయంగా ఫోన్ చేసి ఈరోజు ఉదయాన్నే మేము భూదానం అందజేయడానికి వస్తున్నామండి, ఎక్కడ ఏంటి చెప్పాలంటే వారు 7 అడుగులు ఎత్తాలని ముందుకు వచ్చారు. కానీ స్వామి నీ దగ్గర 7 అడుగులు కాదమ్మా, ఇంకా రావాలి, నాకు కావాల్సిందని చాలా ఉందని చెప్పని మా చేత చెప్పించుకుని 3 గజాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారి అందరికీ కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ నారాయణ అక్షరాక్షర దివ్యక్షేత్ర రూపకల్పనకు త్వరితగతిన మన భూదానాన్ని మనం ప్రకటించినట్లయితే త్వరలోనే మన యొక్క భూమి పూజ శంకుస్థాపన చేసుకుని నిర్మాణానికి వెళ్ళాలని మా సంకల్పం. మీకు గత వారం చెప్పినట్టుగా శుభార్త చెప్తాను కదా, వచ్చే వారం టయానికి ఈ యొక్క 650 గజాల స్థలంలో 300 గజాల స్థలానికి రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం. దానికి రేపు 7వ వారం పర్యాయం పూర్తయ్యే లోపల ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటుంది. ఆ తొలి రిజిస్ట్రేషన్ గా మేము భావిస్తున్నాము. కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే భూదానికి అంకితం చేసిన వారికి విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ చేసేటువంటి గొప్ప సదుపాయం అంటే ఎవరైతే 7 అడుగులు భూదానం చేస్తున్నారో వారికి ఆ జీవితకాలం పాటు సంవత్సరంలో ఒక రోజున ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక ప్రతి సంవత్సరం ఒక రోజున కళ్యాణానికి ఉచితంగా తీసుకునే సదుపాయం కళ్యాణం చేసుకోండి. అంతేకాకుండా 2 పేర్లని శిలాఫలకం మీద ఎక్కించడం జరుగుతుంది. దీంతో పాటు సంవత్సరంలో 7 రోజుల పాటు అంతరాల దర్శనం కూడా మన కుటుంబ సభ్యులకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. రైల్వే కోడూరు జనసేన పార్టీ శాసనసభ్యులు అరవ శ్రీధర్ ముస్లిం మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్టీ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని, ఆ శాసనసభ్యునిపై పార్టీ అధిష్టానం తగిన చర్యలు తీసుకోవాలని వాక్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ డిమాండ్ చేశారు. శనివారం వాక్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే కోడూరు జనసేన శాసనసభ్యులు అరవ శ్రీధర్ ముస్లిం మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. అదేవిధంగా ఇటీవల వాక్ బోర్డు ఆధ్వర్యంలో సంఘీయ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఈ నెల 25వ తేదీన నంద్యాలలో మైనార్టీ విభాగం మంత్రి ఎన్డబ్ల్యూడి ఫారూక్, వాక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విడుదల చేస్తారని తెలిపారు. మా జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ముస్లిం మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీటి పట్ల తమ నిరసనను తెలియజేస్తూ నా స్నేహితులు ఎవరైతే నా దళిత స్నేహితులు ఉన్నారో వారు, అదేవిధంగా దళిత సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి కూడా అతనిని ఖండిస్తూ సోషల్ మీడియాలో వివిధ మాధ్యమాల్లో వాళ్ళు సపోర్ట్గా మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా నేను నా తరఫు నుంచి ముస్లిం సమాజం తరఫు నుంచి మనస్ఫూర్తిగా వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న అరవ శ్రీధర్ గారికి ఆయన మాట్లాడిన మాటలను నేను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ విప్గా ఈయన ఏదైతే బాధ్యత నిర్వహిస్తున్నారో దాని నుంచి రాజీనామా చేశారని, అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆ రాజీనామా లేఖను పంపించారని ఇప్పుడే నేను చూశాను. నేను ఈ సందర్భంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ సభ్యులు మరియు సిఇఓ గారి సమక్షంలో నంద్యాలలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ పిల్లలు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారి రిజల్ట్స్ని విడుదల చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఏదైతే ఒక సీనియర్ న్యాయవాది వక్ఫ్ బోర్డ్ స్థలాల కోసం కోర్టుల్లో పోరాటాలు చేస్తున్న ఖాజా మొయినుద్దీన్ గారిని అత్యంత దారుణంగా పట్టపగలు కారుతో గుద్దిచ్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని,
ఎవరైతే ఈ చర్యకు పాల్పడి ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ ఆస్తులను జప్తు చేసి ఎవరైతే ఈ న్యాయవాది చనిపోయారో వారి కుటుంబ సభ్యులకు ఆ ఆస్తులు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందలేని మధ్యతరగతి ప్రజానికానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించే నిధులు వారికి ఎంతగానో ఆర్థిక భరోసాను కలగజేస్తాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్హత సాధించిన 11 మంది లబ్ధిదారులకు 4,63,060 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ప్రాధాన్యత ఏ విధంగా పెరిగిందో వివరించారు. 104 వారాల్లో నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు లభించిన ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ నాగేశ్వరరావు, జొన్నౌదుల మహేష్, కుదరవల్లి శ్రీనివాసరావు, డాక్టర్ వేమూరి శాసకీరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ఎవరికైతే ఆ పరిధిలో రాని వ్యక్తులు ఉన్నారో వారికి సీఎంఆర్ రిలీఫ్ కింద చంద్రబాబు నాయుడు గారి యొక్క నిధి కింద దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి వారం కూడా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అంటే దాదాపు 52 వారాలు, ఇది ఒక 52 వారాలు, దాదాపు 104 వారాల్లో మనం 7-8 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇచ్చామనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ రకంగా ప్రతి ఒక్కరికి వైద్య నిమిత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి, అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు కానీ కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఎక్కడ ఏది సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం అనేది ఈ ప్రభుత్వం చూపెడతా ఉంది. మరి ఈ రోజునే మనం పేపర్లో కూడా చూసాం, దాదాపు 15 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా సంతోషించాల్సిన అంశం అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ, ఉద్యోగ అవకాశాలను ఒక పక్క, మరి 10th క్లాస్ రిజల్ట్స్ చూసినా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసినా ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలతో పాటు మేము కూడా ఉన్నామని చాటి చెప్పే ప్రయత్నం, విద్య, వైద్యం, ఆరోగ్యం వీటిలన్నింటినీ కూడా సమిష్టిగా వీటిలన్నింటినీ మనం అమలు చేయాలని చెప్పి ఈ యొక్క కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ, నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ యొక్క కృషి వల్ల ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, పట్టణంలో నివసించే ప్రజలు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆన్లైన్లో డిజిటల్ విధానంలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో డిజిటల్ విధానంలో జరగనున్న మహానాడు కార్యక్రమంపై శనివారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వేమూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆర్థిక క్రమశిక్షణ అత్యంత అవసరమని, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఏర్పడుతున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నా దేశం నా బాధ్యత అనే భావనతో పొదుపు చర్య చేపట్టాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. పొదుపు చర్యలో భాగంగానే ఈసారి మహానాడును ఆన్లైన్ డిజిటల్ విధానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే గత 2 ఏళ్లుగా ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కార్యకర్తే అధినేత అనే భావన మహానాడులో ప్రతిబింబించాలని అన్నారు. ఈ సమావేశంలో మహానాడు నిర్వహణ ప్రధాన ఎజెండాగా విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకట సుబ్బయ్య, క్లస్టర్ ఇన్ఛార్జీలు దాది లక్ష్మణరావు, షేక్ హనీఫ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం కూడా 2 రోజుల కార్యక్రమం క్లస్టర్ లెవెల్లో స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా గ్యాదర్ అయ్యి ఇక్కడ ఏర్పాట్లు చేసుకొని అక్కడ కార్యక్రమం వీక్షిస్తూ మనం కూడా పాల్గొంటూ మనం పాలు పంచుకొని మహానాడులో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలనేది పార్టీ ఆలోచన. దానికి సంబంధించి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో పాటు పొలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీ వరకు అక్కడ ఉంటాం. మిగతా అంతా కూడా మీరు ఎమ్మెల్యేస్ ఉన్న అక్కడైతే ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో ఉండాలి. నేనేంటంటే పొలిట్ బ్యూరో మెంబర్గా కేంద్ర కార్యాలయంలో ఉండాలి. నేను లేకుండానే మీరు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది ప్రధానంగా ఇవ్వాలి. నేను నిన్నటి నుంచి మండల స్థాయిలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసి మీకు చెప్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం అంటే ఉదయం 9 గంటలకు మహానాడు అక్కడ మొదలైన కాడి నుంచి
27 ఉదయం మొదలైంది. 28 ఉదయం కూడా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయన జన్మదినం, పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని మహానాడు జరుపుతూ ఉంటాం ప్రతి ఏటా. ఆ రోజు సాయంత్రంతో ఈ కార్యక్రమం ముగిసింది. 2 రోజులు కూడా వివిధ అంశాల మీద తీర్మానాలు ప్రవేశపెట్టి వాటి మీద కూలంకషంగా చర్చించి వాటి మీద ఆ రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది ఆనవాయితీ. చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి, పార్టీ సంక్షేమం, పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అన్ని అంశాల్లో మన ప్రాధాన్యత, ప్రాముఖ్యతలు వివరిస్తూ అనేక తీర్మానాలు, 20 తీర్మానాల కమిటీలో కూడా నేను సభ్యుడిగా ఉన్నాను. తీర్మానాలన్నీ కూడా తయారు చేసి 20 తీర్మానాలు ప్రిపేర్ చేసి ఆ 20 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం పొందించి అక్కడ జరిగే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులందరూ కూడా ఆమోదం పొందే విధంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. కాబట్టి క్లస్టర్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. క్లస్టర్లో మనం ఒక హాల్ ఒకటి చూసుకొని దాన్ని బుక్ చేసి అక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుంటే ఆ స్క్రీన్లో అక్కడ జరిగే ప్రోగ్రాం అంతా వస్తూ ఉంటుంది. దాన్ని మనం వీక్షించి ఇక్కడ మనం మహానాడులో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. క్లస్టర్లో 10 గ్రామాలు: చంపలే, బూతుమల్లి, పోతుమర్రు, చంపాడు, వేమూరు, వరహాపురం, కుచ్చెడపాడు, వెల్లబాడు, కాకలమూడి, చదలవాడ, ఇవన్నీ ఒక క్లస్టర్. ఈ మండలంలో క్లస్టర్ నెంబర్ 5. ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా హనీఫ్ గారు ఉన్నాడు. ఎన్నికల ముందు నుంచి కాకలమూడి కిషోర్ కో కన్వీనర్. ఇంకా బూత్ యూనిట్లు అన్నీ మీకు తెలుసు. KSS స్థాయి దాకా తీసుకెళ్ళాలి. 7 గ్రామాలు: బలిజేపల్లి, అప్పనగూడవల్లి, పెనమర్రు, కోడిపర్రు, చావలి, పెరవలి, పెరవలపాలెం. ఈ 7 గ్రామాల్లో ఏదో ఒక చోట మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. మీకు కన్వీనియంట్గా కూర్చోవడానికి, 2 రోజులు కూర్చోవడానికి స్క్రీన్ పెట్టుకొని అన్నీ వీక్షించడానికి, పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా మీరు ఏర్పాట్లు పెరవల్లో చేస్తారా? మీరు పెరవలి కళ్యాణ మండపంలో ఏర్పాటు, పెరవలి క్లస్టర్ ఇన్ఛార్జిగా దాది లక్ష్మణరావు గారు ఉన్నాడు. ఇంకా అక్కడ చాలామంది నాయకులు, సొసైటీ ప్రెసిడెంట్ నాయక్ గారు, వీళ్ళందరూ కలుపుకోవాలి. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఎలా చేయాలి ఏంటనే దాని మీద ఒక ఐకమత్యంగా ముందుకు పోయి 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బురిపాలెం రోడ్లోని సహజ యోగా ధ్యాన కేంద్రం నందు విద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. సహజ యోగా ధ్యాన కేంద్రంలో గత 17 రోజులుగా విద్యార్థులకు ధ్యానం, చిత్రలేఖనం, క్రాఫ్ట్ వర్కుల యందు శిక్షణ ఇచ్చారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ సహజ యోగా ద్వారా వనగురే ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో గ్రంథి జ్యోతి, జ్యోత్స్న, గ్రీష్మ, కొత్తమాసు రాజ్యలక్ష్మి, గుర్రం శ్రీనివాస్, లక్ష్మి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సహజ యోగా ధ్యాన కేంద్రం తెనాలి తరపున పిల్లలకి 17 రోజులుగా మా ధ్యాన కేంద్రంలో సమ్మర్ క్యాంపు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపులో పిల్లల కోసం మెడిటేషన్, సహజయోగా మెడిటేషన్, అబాకస్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వర్క్, అంతేకాకుండా ప్రతిరోజు కొన్ని మంచి విషయాలు పిల్లలకి నేర్పడం మేము దీంట్లో తీసుకున్నటువంటి విషయాలు. పిల్లలు చాలా చక్కగా వచ్చారు. ఈ మండు టెండల్లో ప్రతిరోజు సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు మేము నిర్వహిస్తే 7:30 వరకు సుమారుగా చక్కగా చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. సహజయోగా మెడిటేషన్ చేయడం వల్ల, నేర్చుకొని చేయడం వల్ల పిల్లలలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. చాలా అంటే చాలా మంచి పిల్లల్లాగా తయారవుతారు. ఎంత మంచి పిల్లలంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టమైన పిల్లలుగా, టీచర్లకు ఇష్టమైన పిల్లలుగా, సమాజానికి ఇష్టమైన పిల్లలుగా తయారవుతారు. ఇది వరల్డ్ వైడ్గా ప్రూవ్ అయినటువంటి విషయం. 140 దేశాల్లో డబ్బుతో సంబంధం లేకుండా నడుస్తున్న గొప్ప యోగం సహజయోగం. ఈ సహజయోగాన్ని అందరికీ ఆచరించడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఇక్కడ జరుగుతుంది. ముగింపు రోజుకి మేము ఇక్కడ అందరం కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వాళ్ళందరూ సహజయోగం ఆచరిస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. సో మా పాపకు కూడా మెడిటేషన్ గురించి తెలియాలి, తను కూడా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే ఈ సెంటర్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ పిల్లలకి ఏదైతే క్లాసెస్ కండక్ట్ చేస్తారో నేను కూడా స్టార్టింగ్ లోపలికి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఇక్కడ చాలా ఎనర్జీస్ ఉంది. కాస్మిక్ ఎనర్జీ ఎంత ఉందంటే మనం ఏం చేయగలం. నేను మా పిల్లలతో పాటు నేను 4 days ఇక్కడే 3 hours నేను కూర్చున్నాను.
ఇప్పుడు ఇందాక సార్ చేయించినప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు తెలియకుండా 1 అవర్ అలాగే కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాను. ఎందుకంటే నా లోపలికి అంత ఎనర్జీ పాస్ అయ్యింది. ఇక్కడ అంత కాస్మిక్ ఎనర్జీ ఉంది. బికాస్ ఆఫ్ ఏంటంటే నేను కూడా ప్రాక్టీస్ చేసుకున్నాను కాబట్టి ఈ మెడిటేషన్ నుంచి నాకు ఐడియా ఉంది కాబట్టి ప్రతిరోజు ఇక్కడికి 4 to 7 3 అవర్స్ రావడం జరిగింది. చాలా అంటే ఇది ఒక మంచి ఎనర్జెటిక్ ప్లేసు, మంచి పవర్. మేడం ఇందాక అన్నారు చూడండి, మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా చాలా ఉన్నది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పిల్లల్లో డిసిప్లిన్ కూడా చాలా బాగా ఉంది. పైన కానీ కింద అంటే ఎవ్రీడే డే బై డే రోజుకి వాళ్ళల్లో క్రమశిక్షణ కూడా చాలా బాగా వచ్చింది. డ్రాయింగ్లో కానీ మెడిటేషన్ క్రాఫ్ట్లో చాలా బాగా నేర్చుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి ఆలపాటి మాధవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం శ్రేణులు స్వధార్ హోంలో అన్నదాన సేవలు, వహాబ్ చౌకలో మజ్జిగ పంపిణీ సేవలు నిర్వహించారు. స్వధార్ హోంలో తొలుత ఆలపాటి మాధవి జన్మదిన కేకును కట్ చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభిమానులు అనంతరం అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ టీడీపీ బీసీ సంఘ అధ్యక్షులు ఫణిదప్పు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజానాయకుడిగా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఆదర్శ ఇల్లాలుగా ఆలపాటి మాధవి అందిస్తున్న తోడ్పాటు ఎంతో ఉంటుందని, ఆమె నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వహాబ్ చౌక్ లో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మన ప్రీతమ నేత మాజీ మంత్రివర్యులు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ధర్మపత్ని అయినటువంటి అమ్మ శ్రీ ఆలపాటి మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా జేఎంజే కాలేజీ నందు సాధార్ హోమ్ నందు ఈరోజు మన ఎవరైతే పేదల అనాథ పిల్లలు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మరి మన ఆలపాటి మాధవి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి పలు చోట్ల కూడా మేము వేసవి దాహార్తి తీర్చడానికి ఈరోజు మజ్జిగ మరియు సబ్జా పంపిణీ కార్యక్రమాలను చేయడం జరిగింది. అనునిత్యము మా నాయకుడు కార్యకర్తలు మరియు ప్రజల సంక్షేమ కోసం పాటుపడటంలో మాధవి మేడం గారు తనదైన శైలిలో కుటుంబాన్ని చక్కదిద్దుతూ మరి మా నాయకుడికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ సగభాగంలో భాగంగా ఉంటూ ఈరోజు ఆయన అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలవటంలో తనదైన ముద్ర ఉందని మేము భావిస్తున్నాము. మరిన్ని పుట్టినరోజులు ఆమె జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె బిడ్డలుగా మేమందరం కోరుకుంటూ, మరి ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ, ఈ కార్యక్రమం చేసిన మా పార్టీ కార్యకర్తల నాయకులకు మరియు స్నేహితులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వ వైద్యశాలలో గత కొంతకాలంగా చికిత్స పొందుతూ మృతి చెందిన మృతుడి మృతదేహానికి తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించి మరోసారి తమ సహృదయం చాటుకున్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక లేమితో ఇబ్బందులు పడుతున్న వృద్ధుని కుటుంబ సభ్యుల కోరిక మేరకు వైద్యశాలలోని వృద్ధుడి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా అన్నదాన సేవలకు, అనాథల అంతిమ సంస్కార సేవలకు ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. అనాథ శవదహన సంస్కార సేవలో జట్టి శివరామకృష్ణ, మల్లెల వాసు, సింగంపల్లి రాంబాబు, పోతురాజు తదితరులున్నారు. ఈ రోజున మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో తెనాలి జిల్లా వైద్యశాల మాచిలి వద్ద నుంచి ఒక 3 మహిళలు ఫోన్ ద్వారా తెలిపారు. ఒక 70 ఏళ్ల గల వృద్ధుడు రెడ్డి నాగేశ్వరరావు అతను మరి ఆయన అనారోగ్యంతో తెనాలి జిల్లా వైద్యశాల నందు ట్రీట్మెంట్ కోసం కొంతకాలం క్రితం జాయిన్ అయ్యారు. ఆయన స్వర్గస్థులు అవటం వల్ల వారి వద్ద స్తోమత లేకపోవటం వల్ల మరి 3 రోజుల నుంచి కూడా ఆ బాడీని మరి జిల్లా వైద్యశాల మన తెనాలి మాచిలి నందు మృతదేహాన్ని మరి వైద్యులు భద్రపరిచి పెట్టారు. వారి స్తోమత లేనందువల్ల వారు మమ్మల్ని కోరగా మరి వెంటనే ఏదైతే మన మహాప్రస్థాన సేవా సమితి సెక్రటరీ గారు అయినటువంటి జట్టి శ్రీరామకృష్ణ గారికి కూడా తెలియపరిచాం. వారు మరి ఫస్ట్ భూస్థాపితం అన్నారు, దానికోసం కొండ కూడా రెడీ చేసాం. మళ్ళీ కాదండి మా సాంప్రదాయం ఇలా కట్టెలు పెట్టి కాల్చాలని చెప్పేసి వాళ్ళు కోరగా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఎలా అయితే వాళ్ళ పూర్వీకులు ఏ ఆచారంతో అయితే తీసుకెళ్తారో దానికి ఎక్కడ కూడా తగ్గకుండా మరి యొక్క సేవా సమితి మరి మహాప్రస్థాన సేవా సమితి సెక్రటరీ గారు కలిసి దీన్ని చక్కగా మరి వాళ్ళకి ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి దానం అనేది చేయడం జరిగింది. మరి తదుపరి ఈ దానం చేసినాక తీసే అస్థికలను కూడా త్వరలో కాశీకి పంపించి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు మాకు ఎన్నడూ ఉంటున్న మరి మహాప్రస్థాన సేవా సమితి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో
తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వృద్ధుడు చనిపోవడం జరిగిందండి. ఆ వృద్ధుడు పేరు వచ్చేపాటికి నాగేశ్వరరావు గారు. అతని వయసు సుమారుగా 70 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు, మహిళలు కుర్రా శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఇలా మా దగ్గర అతని బంధువులు అతను చనిపోవడం జరిగింది, మాకు దహనకాల సంస్కారాలు చేసుకోవడానికి ఆర్థిక స్తోమత లేదని తెలపడం వలన వెంటనే కుర్రా శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి ఇలా చెప్పడం జరిగింది. నేను వెంటనే అలాగే సీన్ గారు ఇక్కడికి తీసుకురండి అని చెప్పాను. వారు బురిపాన్ రోడ్లో మహాప్రస్థానానికి ఆ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. మనం హిందూ శ్మశాన వాటికలో మనం ఏదో చేస్తున్నారు అనుకుంటారు కానీ మనం ఎంతో మన స్తోమతకు తగ్గట్టుగా మనకి తగ్గట్టుగా ఎంతో కొంత నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మహాప్రస్థాన సేవా కమిటీ తరపు నుంచి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది కుర్రా శ్రీనివాస్ గారికి. ఇలాంటి అనాథ మృతదేహాలు కానీ వెనకమాల ఆర్థిక స్తోమత లేనటువంటి మృతదేహాలకు కానీ మేము ఉచితంగా చేస్తామని చెప్పడం జరిగింది. మరి అదే ఉద్దేశంతో మరి వారు ఈరోజు ఆ మృతదేహాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేము చెప్పినట్లుగానే వారికి స్తోమత లేనటువంటి ఆ మృతదేహాన్ని తరపున బంధువులకి మేము వాడు చేసుకోవాల్సినట్టుగా వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా మేము దగ్గరుండి చేయడం జరిగిందండి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా కుర్రా శ్రీనివాస్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ వారికి మా మహాప్రస్థానం తరపు నుంచి 100% సపోర్ట్ చెప్తామని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వార్డుల పునర్విభజన లోపభూయిష్టం, అభ్యంతరాలు తెలియజేసే గడువు పెంచాలి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తూనికల మోసాలకు పాల్పడే వారి పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. పట్టణంలో తూనికల తనిఖీలు నిర్వహించిన లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ వివి హరిప్రసాద్. కొల్లూరు పోలీస్ స్టేషన్లో కోడికత్తి దాడి కేసు నమోదు, తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో క్షతగాతులకు వైద్య సేవలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.